హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 5. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ చిన్న వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఏంట్రా అందరూ అలానే ఉంటారు, అన్ని పనులు త్వరగా అయిపోవాలి అంటూ ఇంట్లోకి బయటికి తిరుగుతూ చాలా హడావిడి చేసేస్తుంది అనసూయ. డాడ్, అత్తయ్యని చూసావా, రామ్ వస్తున్నాడు అనేసి చాలా ఎగ్జైటెడ్గా ఉంది. రామ్ వస్తే నెక్స్ట్ మనల్ని అస్సలు పట్టించుకోదు కదా. జేపీ అంకుల్ అదంతా చూస్తూ ఏంటో ఈ లోకం నన్ను మంచిగా ఉంటానన్నా ఉండనివ్వట్లేదు. రామ్ని అల్లుణ్ణి చేసుకొని ఆ ఇంట్లో నా స్థానం పదిలం చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు రామ్ పెళ్ళి ఎవరితోనో జరిగితే ఈ ఇంటి మీద, ఆస్తి మీద ఆశలు వదులుకోవాల్సిందే కదా. డాడ్, యూ డోంట్ వరీ, సిచ్యువేషన్ అంతవరకు రాదులే. రామ్ పెళ్ళి చేసుకునేవాడైతే ఎప్పుడో చేసుకునేవాడు. బట్ రామ్ జ్ఞాపికను లవ్ చేశాడు కదా. చిన్నప్పటి నుంచి తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. పైగా అత్తయ్య తనకి నచ్చే కోడలి కోసం చూస్తుంది. తనకి ఓ అమ్మాయి నచ్చటం అదెప్పుడు జరగాలి? ఐ థింక్ రామ్ లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోడు డాడ్. ఐ డోంట్ థింక్ సో కల్పిత్. రామ్కి మైండ్లో ఏం రన్ అవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. రామ్ చిన్నప్పటి నుంచి చాలా పర్టికులర్గా ఉంటాడు. కానీ అనసూయ చెప్తే ఏమైనా చేస్తాడు. అనసూయ తన కొడుకు విషయంలో ఇంకా పర్టికులర్గా ఉంటుంది. రామ్ కోసం ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది. అంతకంటే ముందే నువ్వు నామిని మనసులో ప్రేమను పుట్టించాలి. నామినిని మన ఆస్తికి నామినీగా ఉంచుకోవాలి. అను, ఎందుకంత హడావిడిగా ఉన్నావు? వచ్చేది నీ కొడుకే కదా, ఇవన్నీ అవసరమా? నేను అదే చెప్తున్నా బావా, కానీ చెల్లెమ్మకి రామ అంటే ప్రేమ కదా, మనమేం చెప్పినా వినదు. వదినా, నేను రామ వస్తున్నాడు కదా, అందుకే ఇప్పుడే లాక్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు కూడా వచ్చేయండి, వీడియో తీస్తాను. అనసూయ అందరినీ చూస్తూ వచ్చేది నా కొడుకు, తను వస్తుంది నా కోసం, జరిగింది మర్చిపోయి నా కోసం వస్తున్నాడు. మీరందరూ కనిపించి నా రామాని బాధ పెట్టకండి. రామ ఆనందం కోసం నేనేమైనా చేస్తాను. మీకు కూడా ఇదే మాట చెప్తున్నాను. ఈ ఇంట్లో జ్ఞాపిక మెమరీ ఉండకూడదు. ఎవరు రామ్ ముందు జ్ఞాపికను గుర్తు చేసుకోకూడదు అంటూ అనసూయ కోపంగా బయటకు వెళ్ళిపోయింది. రామాబాబు వచ్చేస్తున్నాడు అనే మాటకి అనసూయ ఆనందంగా డోర్ దగ్గరికి వెళ్ళింది. సరిగ్గా అనసూయ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఓ రేంజ్ ఓవర్ బ్లాక్ కలర్ వచ్చి తన ముందే ఆగేసరికి అనసూయ కార్ వైపు రామ్ కోసం చూస్తుంది. లైట్ స్కై బ్లూ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ కాటన్ జీన్స్ ఇన్షర్ట్ వేసుకొని తన హ్యాండ్ కప్స్ని సెట్ చేసుకుంటూ గాలికి సిల్కీగా ఎగురుతున్న తన హెయిర్ని సరిచేసుకుంటూ చిన్నగా నవ్వేసరికి రామ్ బుగ్గ మీద చిన్న డింపుల్ పడేసరికి తెల్లటి బుగ్గలపై లైట్గా ట్రిమ్ చేసిన నల్లటి తన బియర్డ్లో నుంచి అందంగా కనిపిస్తుంటే ఆ నవ్వుకి ఎవరి మనసైనా జారిపోవలసిందే. లైట్ పింక్ అండ్ రెడ్ మిక్స్ అయినట్టు సన్నగా స్ట్రెచ్ అయినట్టు లిప్స్ కొటేరుగా ఉన్న ముక్కు అలా నడిచి వస్తూ తన కళ్ళకున్న స్పెడ్స్ని తీసేసరికి ఇప్పటి వరకు చెప్పింది ఆ కళ్ళ ముందు తక్కువే అన్నట్టుగా అతను చూసే చూపు చూసే కొద్దీ చూడాలనిపించే అందం, మన్మధుడే మళ్ళీ పుట్టినట్టుగా అలా నడిచి వస్తున్నాడు. అందాన్ని, అందమైన చందమామను చూడాలంటే తలెత్తి చూడాల్సిందే కదా అన్నట్టు అతన్ని చూసేవాళ్ళందరూ కూడా తలెత్తి కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. 6.2 హైట్, తన హైట్కి తగ్గట్టు వెయిట్కి తగ్గట్టు ఫిజిక్, కలర్, మొత్తంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడు. నా హీరోని వర్ణించాలంటే నాకు నచ్చినట్టు వర్ణించాను. మీరు మీకు నచ్చినట్టు ఇమాజిన్ చేసుకోండి. నా హీరో అందరికీ నచ్చినట్టే కదా. రామా అంటూ తన కొడుకును పట్టుకొని ఏడ్చేస్తుంది అనసూయ. మామ్, నేను వచ్చేసాను కదా, ఎందుకు నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావు? నేను నీకోసమే వచ్చాను కదా, నువ్వు ఇలా ఉంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా అంటూ రామ్ అనేసరికి, రామా, నేను చూస్తుంది నీకోసం,
నిన్ను వెళ్ళనిస్తానా అంటూ రామకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. రామ, జర్నీ చేసి అలసిపోయినట్టున్నావు, రేపే కళ్యాణం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ రామని తన రూమ్కి పంపించింది. అంటే ఇక్కడ రామ అండ్ హర్ష వేరువేరు. ఎందుకంటూ హర్ష పక్కన వైశాల్ ఉన్నాడు కదా, మరి ఇక్కడ రామ ఒక్కడే వచ్చాడు, వైశాల్ లేడు. అంటే రామ్ హర్ష వేరువేరా ఒకటేనా? చూద్దాం ముందు ముందు. నెక్స్ట్ డే, అనసూయమ్మ గారు, మీరు రాముని కళ్యాణం చేయడానికి ఒప్పుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చేశారు, రాముల వారి విగ్రహం కూడా తీసుకొచ్చేశారు. మీరు కూడా జానకిని తీసుకొస్తే జానకి రాముల కళ్యాణం చేయొచ్చు. ఆచారి గారు, ఈసారి మీ రాముల వారి కళ్యాణం కోసం ఆ బంగారు జానకినే కదిలి వస్తుంది. ఈ రాముని కోసం తన జానకిని నా రాముడు తీసుకొస్తున్నాడు అంటూ అటుగా చూపించేసరికి బంగారు జానకిని తీసుకుని వస్తున్న రామను అందరూ చూస్తున్నారు. రామయ్య, నీ కోసం నీ జానకిని నా రాముడు తీసుకొస్తున్నాడు. మరి తన జానకిని తన దగ్గరికి నువ్వెప్పుడు చేరుస్తావు? మనసులోనే అనుకుంటూ తన కొడుకు రామాని చూస్తుంది. సరిగ్గా అదే టైంకి హైదరాబాద్ రైల్వే స్టేషన్. జాను, ట్రైన్ స్టార్ట్ అవుతుంది, త్వరగా దిగు అనే మాటకి అప్పుడే తన కుడికాళ్ళను కింద పెట్టి నవ్వుతూ వచ్చేస్తున్నానమ్మా అంటూ కవిత దగ్గరికి పరిగెడుతూ వచ్చింది జానకి. జాను, ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, అలర్ట్గా ఉండాలి కదా. అమ్మ, వచ్చేసాను కదా, నాకు క్లాస్ తీసుకోవాలంటే తీరిక తీసుకోవచ్చు, పద, టైం అవుతుంది. జాను, నీకు పెళ్లి చేసే వరకు నాకు టైం లేదు. నీ పెళ్లి కోసమే నిన్ను నీ గతానికి దూరంగా తీసుకొచ్చేశాను. ఈ జానకి కోసం పుట్టిన ఆ కళ్యాణ రాముడు తన జానకి కోసం ఎప్పుడొస్తాడు అనుకుంటూ జానకిని చూస్తుంది. ఆగండి అయ్యోరు అంటూ అప్పుడే ఓ వాయిస్ వినిపించేసరికి అందరూ కూడా అటుగా చూడగానే జానకి విగ్రహాన్ని అక్కడ పెట్టబోతున్న రామ కూడా చూస్తుంటే అప్పుడే అందరినీ దాటుకుంటూ అక్కడికి వచ్చింది చాముండేశ్వరిదేవి. అయ్యోరు, నాదో చిన్న అనుమానం, తీరుస్తారా? ఇక్కడ జరిగేది జానకి రాముల కళ్యాణం, కానీ పెళ్లి కాని అనసూయ కొడుకు రామ జానకి విగ్రహం తీసుకురావడం చాలా విచిత్రంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళు ఈ పనులు చేయొచ్చా? చాముండేశ్వరి అంటూ కోపంగా పలికింది అనసూయ. అనసూయ, ఎందుకు అంతలా అరుస్తున్నావు? నేను నా అనుమానం అడిగాను. పెళ్లి కాకుండా నీ కొడుకు ఇదంతా చేస్తే నీ కొడుకులాగానే ఈ ఊరిలో అందరికీ పెళ్ళిళ్ళు కాకుండా అలానే ఉంటారు కదా. ఏమైనా అంటే నా కొడుక్కి పెళ్లి చేస్తాను అని అంటావు. ఆ రోజు ఆగిపోయిన పెళ్లిలో ఇదే మాట అన్నావు. 2 ఏళ్ళు గడిచిపోయాయి, మళ్ళీ ఈరోజు వచ్చావు, ఇప్పుడు కూడా అదే మాట అంటావు. నా మాట నీటి రాత కాదు, నా ప్రాణం పోయినా అన్నమాట మీద నిలబడతాను. నా రామకి పెళ్లి చేయాలంటే క్షణంలో చేయగలను, కానీ నా రామ చెయ్యి అందుకునే అమ్మాయికి ఓ అర్హత ఉండాలి. రాముడి పక్కన శూర్పణఖ సరిపోదు, జానకినే అందంగా ఉంటుంది అంటూ రామ చేతిలో జానకి విగ్రహాన్ని తీసుకొని తనే రాముడి పక్కన పెడుతూ, ఈ రాముడికి తన జానకితో కలిపినట్టు నా రాముడికి కూడా చేస్తాను. మరు సంవత్సరం ఇదే నవమి రోజు ఇదే ఊరిలో ఇదే గుడిలో నా కొడుకు కోడలు కలిసి జానకి రాముల కళ్యాణం జరిపిస్తారు. అనసూయ, నువ్వు ఇలాంటి మాటలు చాలానే చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తావు? ఈ గుడిని ఊరిని శాశ్వతంగా నాకు వదిలేస్తావు కదా. చాముండి, వచ్చే ఏడాది ఇదే రోజు నా కోడలితో ఈ ఊరికి రాకపోతే ఈ గుడిపై ఆధిపత్యం శాశ్వతంగా వదిలేసుకుంటాను అంటూ అనసూయ తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వచ్చేసింది. నాకు అదే కావాలి కదా అనసూయ, ఈ గుడి మీద నా అధికారం ఉండాలనే కదా నిన్ను రెట్టించాను. నీ కొడుక్కి నువ్వు పెళ్లి చేయడం ఈ జన్మలో జరగదు కదా. అను, ఎందుకు ఇలా తొందరపడ్డావు? ఇప్పుడు రామ పెళ్లి చేయలేకపోతే ఈ గుడిని మనం వదిలేసుకోవాలి. తరతరాలుగా ఈ గుడితో మనకున్న అనుబంధం నీకు తెలుసు కదా. ఎందుకు అలా అన్నావు? అంటే ఏంటి, మీరు కూడా నేను చెయ్యలేననే అంటున్నారా? నా రామకి పెళ్లి జరగదని అందరిలో కావాలని అవమానించింది, అందుకే దానికి సమాధానం చెప్పాలని ఇలా చేశాను.
నేను చెప్పినట్టు వచ్చే ఏడాది నా కొడుకు కోడలు కలిసి కళ్యాణం జరిపిస్తారు. అలా చెయ్యలేని రోజు ఈ అనసూయ ఉండదు. రామా, నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నా మాట నిలబెడతావు కదా, అలా అనేసి నాకు మాటివ్వు రామా అంటూ అనేసరికి రామ్ అనసూయకి మాటిస్తూ నువ్వు చెప్పినట్టే చేస్తానని అంటాడు. ఏవండి, మనం ఈరోజే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. రామ్, నువ్వు ఇకపై నాతోనే ఉంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు నచ్చినట్టు ఉండొచ్చు, కానీ అంతవరకు నువ్వు నా కళ్ళ ముందే ఉంటున్నావు అంటూ అనసూయ అందరినీ తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ రిటర్న్ అయింది. హర్ష జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. రామ్ పెళ్లి కోసం హైదరాబాద్లో ఉంటున్నాడు. జానకి వాళ్ళ అమ్మ కోసం హైదరాబాద్లో దిగింది. చూద్దాం ఎవరి పైన ఎటువైపు. జానకి, ఈ వర్క్స్ అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నీ క్లాసెస్ కోసం అకాడమీకి వెళ్ళాలి కదా, నువ్వు అకాడమీకి వెళ్ళు. అమ్మా, అకాడమీకి రేపైనా వెళ్తాను. ముందు ఇవన్నీ కూడా నువ్వు ఒక్కదానివే చేసుకోలేవు. లెట్ మీ హెల్ప్ అంటూ జానకి కూడా కవితతో కలిసి ఇల్లు మొత్తం నీట్గా అరేంజ్ చేసింది. కవిత, పనులన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? నువ్వు కోరుకున్నట్టుగానే మనం వచ్చేసాం. నేను కోరుకుంది ఇది కాదు, జానకి పెళ్ళి చేయటం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చేసాను. జానకి పెళ్ళికి తన గతం శాపం కాకూడదు. తన గతానికి మనం చాలా దూరంగా వచ్చేసాం. ఇప్పుడు హ్యాపీగా జానకికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మీరు చూస్తుండండి. నాకెందుకు అనిపిస్తుంది జానకి పెళ్ళి త్వరలోనే జరుగుతుంది. కవిత, లేట్ అయింది కదా, పడుకో, రేపు మాట్లాడుకుందాం అంటూ శేఖర్ కూడా పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్, జానకి, నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావు? నీతో పాటు మీ నాన్నను కూడా తోడుగా తీసుకెళ్ళు. అమ్మ, రేపటి నుంచి కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. రోజు నాన్న రాలేరు కదా, పైగా నాన్న తన ఆఫీస్కి వెళ్ళాలి. నాకు అలవాటు అవుతుంది, నేనే వెళ్తానులే అంటూ జానకి తన అకాడమీకి స్టార్ట్ అయింది. ఎక్స్క్యూజ్ మీ మేడం అనే మాటకి డోర్ దగ్గర ఉన్న జానకిని చూశారు. మేడం, ఐఎమ్ జానకి, నేను ఈ అకాడమీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను అంటూ జానకి తనని తను పరిచయం చేసుకుంది. జానకి మెరిట్స్ని చూస్తూ, జానకి లాస్ట్ టైంలో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఈ అకాడమీకి చాలా వాల్యూ ఉంది. ఇక్కడ నుంచి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్లు ఇంట్రడ్యూస్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం అంటూ జానకి అక్కడి నుంచి వచ్చేసింది. నెక్స్ట్ డే నుంచి క్లాసెస్కి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జానకి అక్కడి నుంచి నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళిపోతుంది. జేపీ అంకుల్ చాలా డీప్గా ఆలోచిస్తున్నాడు. రూమ్ మొత్తం తిరుగుతూ ఉంది కావేరి ఆంటీ. కావేరి, నేను ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేను బెడ్రూమ్ టూర్ చేస్తున్నా జేపీ గారు, నన్ను డిస్టర్బ్ చేయకండి. జేపీ కోపంగా మొబైల్ని తీసి బెడ్ మీద విసిరేస్తూ, నేను ఇక్కడ టెన్షన్గా ఉంటే నువ్వేంటి ఇలా ఉన్నావు? అనసూయ రామాకి పెళ్లి చేస్తానంటుంది. అదే జరిగితే ఈ ఇంట్లో కోడలు అడుగు పెడుతుంది. మన పతనం అక్కడే మొదలవుతుంది. నీకు టెన్షన్ లేదు కదా, నీకు అప్పుడు తెలుస్తుంది. అసలు దాన్ని సరిగ్గా నువ్వు పెంచుకుంటే ఈరోజు మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. జేపీ గారు, నేనేదో చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరేగా నా జ్ఞాపిక నా మెమరీ అంటూ నెత్తిన పెట్టుకున్నారు. అదెలా అలా చేసి ఆ గుండు పగలగొట్టింది. రామాకి పెళ్లి చేయకుండా ఎన్నేళ్ళు ఆపగలరు? ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా అసలు మీరు సంబంధం కుదరకుండా చేస్తే చివరికి వదిన కాంప్రమైజ్ అయ్యి ఎవరో రెండో పెళ్లి దాన్నో లేదంటే ఎవరూ లేని దాన్నో తెచ్చి పెళ్లి చేస్తుంది కదా. ఏదేమైనా పెళ్లి తప్పదు కదా. అలాంటప్పుడు నేనెందుకు టెన్షన్ పడ్డాం? అందుకే కదా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేనే ఎర్న్ చేస్తున్నాను. మిమ్మల్ని నేను చూసుకుంటానులే. వదిన మనల్ని తక్కువ చేయదు అని నమ్మకం నాకుందిలే. కావేరి, నువ్వు చెప్పేది నిజమే అంటూ జేపీ అంకుల్ అంటాడు. నేను చెప్పేది మీరు కూడా ఒప్పుకున్నారు కదా, కానీ మీరు నా తెలివి ఒప్పుకోరు. మొత్తానికి ఈరోజు నన్ను నా తెలివిని గుర్తించారు కదా. ఈ స్పెషల్ అకేషన్లో నేను మీకోసం స్పెషల్గా చాక్లెట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొస్తాను. దేవుడా, చాక్లెట్ బిర్యానీ? రీడర్స్, టు బీ ఫ్రాంక్, నాకు నిజంగా తెలీదు చాక్లెట్ బిర్యానీ ఉంటుందో లేదో. ఏమైనా డౌట్ ఉంటే నేను కూడా అలా కావేరిలో చెక్ చేసుకోవాలి. కానీ నేమ్ బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు చెప్తారా? నేను ట్రై చేస్తాను. చాక్లెట్ బిర్యానీ? ఓ మై గాడ్, ఇది దీని కుకింగ్ స్కిల్స్తో నన్ను ఏమైనా చేసినా చేసేస్తుంది.
కానీ నువ్వు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునేలా చేశావు. నిజమే, రామ పెళ్లి జరగకుండా నేను ఎక్కువ రోజులు ఆపలేను. కాబట్టి రామ పెళ్లి చేసేస్తే అంటూ నవ్వుతూ, రామ పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో నేను అరేంజ్ చేస్తే తను నా గుప్పెట్లో ఉంటుంది. అప్పుడు ఈ ఆస్తి కూడా నా చేతుల్లోనే ఉంటుంది. కావేరి, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగైనా నాకు మంచి ఐడియా ఇచ్చావు అంటూ జేపీ అంకుల్ నవ్వుకుంటాడు. వామ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఆ చాక్లెట్ బిర్యానీతో నా ప్రాణం తీసేస్తుంది అంటూ జేపీ అంకుల్ జంప్ అయ్యాడు. జానకి మీదిలా నగర్ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి అదంతా చూస్తూ నడుచుకుంటూ ముందుకొస్తుంది. జానకి వెళ్తూ అప్పుడే అక్కడ ఓ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడేసరికి కంగారుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. ఏవండి, ఎక్స్క్యూజ్ మీ, కళ్ళు తెరవండి అంటూ కంగారుగా ఆమెను చెంపలు తడుముతూ లేపడానికి ట్రై చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఎవరైనా వాటర్ ఇవ్వండి అంటూ జానకి అడుగుతున్నా అందరూ ఏం మాట్లాడకుండా చూస్తున్నారు. నువ్వెవరో ఈ కమ్యూనిటీకి కొత్తగా వచ్చినట్టున్నావు, నీకేం తెలియదు అనుకుంటా. ముందు ఆ అమ్మాయికి దూరంగా వస్తే నీకే మంచిదమ్మా. ఏం మాట్లాడుతున్నారు? మీరిక్కడ ఓ అమ్మాయి ప్రాబ్లంలో ఉంటే అందరూ చూస్తూ అంటూ జానకిని వాళ్ళలో ఒకరి బాటిల్ తీసుకుని తన మీద వాటర్ స్ప్రింకిల్ చేసింది. ఆ అమ్మాయి మెల్లిగా అప్పుడే స్పృహలోకి వస్తుంటే ఆ అమ్మాయిని చూసి అందరూ దూరం దూరం జరుగుతున్నారు. జానకి అదంతా చూస్తూ అసలేం అర్థం కాకపోతుంటే, ఏవండి మీరు బాగానే ఉన్నారు కదా అంటూ తనని అడుగుతుంటే తను అసలు ఏం సమాధానం చెప్పకుండా చూస్తుంది. నువ్వెవరో కానీ ఆ అమ్మాయి గురించి నీకు తెలియదు అనుకుంటా. తను ఓ పిచ్చిది, ఎప్పుడు ఇలానే పడిపోతుంది. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళని తనతో తీసుకెళ్ళి చంపేస్తుంది. పాపం, ఈ అమ్మాయి భర్త మంచివాడు కాబట్టి తనని ఇంకా భరిస్తున్నాడు అంటుంటే అప్పుడే 6 feet హైట్లో పోలీస్ డ్రెస్లో అక్కడికి వచ్చాడు. శృతి, ఆర్ యూ ఫైన్ అంటూ తన వైఫ్ని పట్టుకున్నాడు. ఏంటయ్యా, నువ్వు మీ ఆవిడ్ని మళ్ళీ బయటకు వదిలేసావా? నీ వైఫ్ వల్ల మేము సఫర్ అవుతున్నాం. మీ ఆవిడ్ని నువ్వు మా ఫ్లాట్లోనే ఉంచుకోలేవా? మీ ఫ్లాట్లో ఉంచుకోలేవా? ఇదే రిపీట్ అయితే మాత్రం మా వల్ల కాదంటూ శృతి చూపుకు భయపడుతూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ, నా వైఫ్ని టైంకి సేవ్ చేశారు. మై ప్లెజర్. సాటి మనిషిగా నేను చేయగలిగింది చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. మీ వైఫ్కి ఏమైంది? నా భార్య నాకు ప్రాణం. తనని ఇలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. నా వైఫ్ అందరిలా బాగానే ఉండేది. మా ప్రేమకి గుర్తుగా తను ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. కానీ బ్యాడ్ లక్, తను స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయ్యి మిస్క్యారేజ్ అయింది. అప్పటి నుంచి తను ఇలా అయ్యింది. జానకి శృతిని చూస్తూ, అమ్మ మనసు అంటే అలానే ఉంటుంది. తన మనసు అక్కడే ఆగిపోయింది. దూరమైన తన బిడ్డ కోసం ఆవేదన పడుతుంది. నువ్వు త్వరలోనే నార్మల్ అవుతావు అంటూ ఆమెను చూసి చిన్నగా నవ్వుతుంది జానకి. మిమ్మల్ని నేనెప్పుడూ ఇక్కడ చూడలేదు. మీరిక్కడ ఎవరికోసమైనా వచ్చారా? ఆహా, మేము ఇక్కడికి కొత్తగా నిన్నే వచ్చాం. 101 ఫ్లాట్. ఓ రియల్లీ? మా ఎదురు ఫ్లాట్లోకి వచ్చారా? వచ్చింది మీరేనా? మాది మీ ఆపోజిట్ ఫ్లాట్ 106 అండ్ ఐఎమ్ ఏసీపీ విలాస్ అంటూ జానకికి షేక్ హ్యాండ్ ఆఫర్ చేస్తాడు. జానకి కూడా అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ నా పేరు జానకి అంటూ చెప్తుంది. విలాస్ గారు, మీట్ యూ లేటర్. శృతి, నిన్ను తర్వాత కలుస్తాను అంటూ జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జానకిని టచ్ చేసిన చేతి వైపు జానకి వైపే చూస్తూ శృతిని తీసుకొని అక్కడి నుంచి ఆమెను కారులో బయటికి తీసుకెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.